హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజు అయితే నేను నా స్టైల్లో వంకాయ బజ్జీ కర్రీ అయితే చేశానండి. బజ్జీ అంటే మిరపకాయ బజ్జీ కాదు, ఇది ఒక కర్రీ అనమాట. సో ఇదైతే రైస్లోకి చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే హాయిగా అనిపిస్తుంది. సో మరి ఇది ఎక్కువగా ఆంధ్రాలో చేస్తారు. సో దీని ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం పదండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది చేసుకోవడానికైతే నేను వంకాయలు తీసుకున్నా. ఇవి పావు కిలోకి కొంచెం తక్కువ ఉన్నాయి. అలాగే దానికి సరిపడా 2 టమాటాలు, కొద్దిగా పచ్చిమిర్చి. దీంట్లో మొత్తం పచ్చిమిర్చి కారమే ఉంటుంది, ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేయను. అలాగే 2 ఆనియన్స్, కొంచెం కొత్తిమీర. ఇవి మంచిగా నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకుందాం. సో అన్నీ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఒక కుక్కర్ తీసుకుని కుక్కర్లో అయితే వేసేసుకుందాం. ఇవన్నీ కలిపి స్టవ్ మీద పెట్టేయాలి. ఒక 2-3 విజిల్స్ వస్తే సరిపోతుంది. అన్నీ కలిపి వేసేసుకోవాలి. ఓకే, దాంట్లో కొద్దిగా చింతపండు కూడా వేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. అట్లానే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చేసినాయి. స్టవ్ అయితే బంద్ చేసి కింద దించిన. ఇలా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇది పప్పు గుర్తు పెట్టి ఒకసారి రుబ్బుకుందాం. ఇదైతే పప్పు గుర్తుతో మెత్తగా రుబ్బేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ వాటర్ ఉన్నాయి కదా, అవి ఒక గిన్నెలోకి తీసుకుని ఇప్పుడు ఇది రుబ్బుకుందాం. సో ఇది మెత్తగా నలిగిపోయింది కదా, ఇంకా ఇది పోపు పెట్టేసుకోవడమే. అది పక్కకు తీసిన వాటర్ కూడా యాడ్ చేసేసాను ఇందులో. ఇప్పుడు ఇది పోపు పెట్టుకుందాం. సో పోపు పెట్టుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే పెట్టుకున్నాం. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు ఇందులో పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకున్నాం. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇందులో అవి ఫ్రై అయ్యాక మనం వెల్లుల్లిపాయలు, చిన్న ఉల్లిపాయ ముక్క తీసుకుని దాన్ని చిన్నగా కట్ చేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా యాడ్ చేసేస్తాం. పోపు బాగా ఫ్రై అవ్వాలి. పోపు ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనం ఇందులో రుబ్బు పెట్టుకున్న వంకాయ అయితే వేసేసుకుందాం. మనం పోపు తీసుకెళ్ళి కర్రీలో వేసుకోకుండా కర్రీని తీసుకొచ్చి పోపులో వేయాలి. ఇది అప్పుడే కర్రీ అంతటికీ కూడా పోపు మంచిగా పట్టుకొని స్మెల్, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇదైతే ఇంకా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో గుమగుమలాడే వంకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి నా స్టైల్లో. ఈ రెసిపీని మనం చాలా విధాలుగా చేస్తారు, నేనైతే ఈ విధంగా చేస్తాను అనమాట. సో ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది. అలాగే ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.